వినాయక చవితి వచ్చేసింది. ఈ పండుగ కోసం ఏడాది పొడవునా జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. వీధుల్లో, వాడల్లో ఎక్కడ చూసినా గణేష్ మండపాలే కనిపిస్తూ ఉంటాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో గణపయ్యను కొలుస్తూ వేడుకగా ఉత్సవాలు చేస్తారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ పండుగను బాగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. వినాయక ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. వినాయక ఆలయాలు మన దేశంలోనే కాకుండా నేపాల్, థాయిలాండ్, జపాన్, శ్రీలంక, నెదర్లాండ్స్లో లాంటి దేశాల్లో కూడా ఉన్నాయని చాలా మందికి తెలియదు. అయితే 700 ఏళ్ల నాటి వినాయక ఆలయం గురించి ఇప్పటికీ చాలా మందికి తెలిసి ఉండదు. అగ్నిపర్వతం బద్దలవ్వకుండా కాపలా కాస్తున్న ఆ వినాయక విగ్రహం గురించి, 700 ఏళ్ల నాటి ఆ ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమో ప్రాంతంలో 700 ఏళ్ల పురాతన వినాయక విగ్రహం ఉంది. అగ్నిపర్వతం బద్దలవ్వకుండా కాపలా కాస్తూ తమను ఆ గణేష్ విగ్రహం రక్షిస్తుందని ఇప్పటికీ అక్కడి ప్రజలు అంటుంటారు. ఇండోనేషియాలో 141 అగ్నిపర్వతాలున్నాయి. వాటిల్లో ఒకటి మౌంట్ బ్రోమో పర్వతం. ఆ అగ్నిపర్వతంపై గణేష్ విగ్రహం ఉండటం అనేది ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. బ్రోమో అనే పదం కూడా బ్రహ్మకు చెందిన పేరు. ఈ మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం దిగువన 5 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారంతా ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న తమను ఆ వినాయకుడే కాపాడుతాడని నమ్మకంగా చెబుతుంటారు. మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం బద్దలు కాకుండా గణేశుడు తమను రక్షిస్తున్నాడని టెంగర్ మాసిఫ్ తెగకు చెందిన ప్రజలు అంటుంటారు. 700 ఏళ్ల క్రితం ఆ తెగకు చెందిన పూర్వీకులు అగ్నిపర్వతంపై ఉండేవారట. వారే అక్కడ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతున్నారు. అప్పట్నుంచి ప్రతిరోజు ఆ గణేష్ విగ్రహానికి టెంగర్ మాసిఫ్ తెగ ప్రజలు పూజ చేస్తుంటారు. ఎటువంటి సందర్భంలోనూ పూజ ఆపకుండా నైవేద్యాలు సమర్పిస్తూ వస్తున్నారట. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆ విగ్రహానికి పూజలు చేయటం మాత్రం ఆపరట. ఒకవేళ పూజలు చేయటం ఆపితే అగ్నిపర్వతం బద్దలై తమని తినేస్తుందని వారి నమ్మకం. అందుకే నిత్యం ఆ గణేశుడు పూజలు అందుకుంటూ ఉంటాడట.